బ్రదర్ బాగున్నాం బ్రదర్. ఏం సార్, ఏం సమాచారము? నా పేరు నిసార్ అహ్మద్, కడప జిల్లా, రాయలసీమ. ఓకే ఓకే. అదే సార్, యూట్యూబ్లో మీ ప్రసంగాలు చూశాను. బైబిల్, ఖురాన్ గురించి మాట్లాడుతున్నారు, మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. ఉమ్. అదే డిబేట్ చేస్తారా మన మన ఫ్రెండ్స్తో? వజీ అహ్మద్ గారు డిబేట్ చేస్తారా? దేనికి బ్రదర్ డిబేట్? అదే ఏది వాస్తవ దేవగ్రంథం అని, ఖురానా బైబిల్లా, జీవానికి మార్గం మొహమ్మద్ ఈసా అంశం మీద మాట్లాడతారా? మీరు ఏది వాస్తవం అనుకుంటున్నారు మీరు? మీరు డిబేట్ చేయాలని మీరు ఏది నిజమని నమ్ముతున్నారు బ్రదర్ మీరు? నేను దైవ ప్రవక్త మొహమ్మద్ సాసం మార్గం నమ్ముతున్నాను. సంతోషం, అందులోనే ఉండండి. అందులోనే ఉండండి. తప్పేముంది? ఎందుకంటే పునరుద్ధానం మందు నిత్య జీవానికి వెళ్ళేది ఏ మార్గం అనేది అక్కడ తేలుతుంది కదా. సార్ కరెక్టే. మీరు లేని విషయాలు కొన్ని తప్పులు వాక్యాలు చెప్తున్నారు మీరు యూట్యూబ్ లో చూసాను నేను. ఓకే ఓకే. ఆ తప్పులు ఏంటో మీరు యూట్యూబ్ లో పెట్టి తప్పని చెప్పండి. అంతే అంటారా? ఖచ్చితంగా. సార్ చాలా మంచివారు సార్, మీరు చాలా మంచి. ఇక్కడ మంచి చెడ్డ ఇది ముఖ్యం కాదు బ్రదర్. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది రిఫరెన్స్ తప్పు అని అన్నప్పుడు దాని పరమార్థం ఏంటో మీరు చెప్పటంలో తప్పేముంది? సమాజం కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ చూస్తారు. అది మంచి అయినా చెడైనా రెండు కలిసి ప్రయాణం చేస్తున్నాయి. నేను చెప్పిన దాంట్లో రిఫరెన్స్ తో సుద్దా ఇది కరెక్ట్ కాదు అని మీరు కూడా చెప్పటంలో న్యాయబద్ధం. ఓకే ఓకే. మీ గురించి చాలా మంది మీ వాళ్ళు అంటున్నారు, మా మక్బూల్ సార్ డిబేట్ చేయని దమ్ముంటే అని అంటున్నారు. ఇవన్నీ నేను గత 34 సంవత్సరాలు బట్టి బ్రదర్ చేసి ఫజలుర్ రెహమాను, ముస్తక్ అహ్మద్, పెద్ద పెద్దోళ్ళు అందరితో కూడా చేసి 34 సంవత్సరాలు అలసిపోవటం కాదు చేసా. అప్పుడు చేసిన తర్వాత చివరికి తెలియదు ఏంటంటే, మరలాసారి కలుసుకుందాం బ్రదర్, అల్లా చిత్తం అయితే లేక ప్రభు చిత్తం అయితే మరొకసారి మనందరికి కూడా ఇలాగా పాలు పంపులు పొందాం, సహోదర ప్రేమ కలిగి ఉందాం. ఇలాంటి మాటలన్నీ చాలా సార్లు విని ఎందుకంటే ప్రయోజనం అది అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, వాస్తవానికి మీరు చెప్తారు, మేము చెప్తాము, ఇద్దరూ చెప్తాము. ఇప్పుడు ఏ మనిషి కూడా నాది తప్పని ఎవరో చెప్పుకోరు. తనకు తెలుసున్నంతలో తన నిజమేదో తాను చెప్తాడు. అలాగే మీ దాంట్లో ఖురాన్లో మీకు తెలిసినటువంటి నిజం మీరు కూడా చెప్తారు. అవును. అంటే రోజులు ఇలాగే సాగిపోతాయి. అది నేను చెప్పే బ్రదర్. రోజులు ఇట్లాగే అలాగే సాగుతాయి అన్నమాట. జోనా ఫాస్టర్ అని అంటున్నాడు. ఎవరండి? జోనా ఫాస్టర్ అంట. ఎవరంట? ఎక్కడ? ఏ ఊరైంది? వచ్చి మైస్కూరు పక్కన పల్లె ఉంది సార్. అది ఏదంటే అది నాకు వీళ్ళు ఎవరు తెలదు బ్రదర్. నేను నా పద్ధతి ఏంటంటే, నేను రాజమండ్రిలో ఉంటాను. రాజమండ్రిలో పాస్టర్ ఫెలోషిప్ కూడా నాకు తెలదు. తెలదంటే ఏంటంటే, నేను వీళ్ళతో పాస్టర్లతో కూడా నేను ఉండడానికి ఇష్టపడను. ఆయన మీ వీడియో పెట్టి దమ్ముంటే చేయండి డిబేట్ మబ్బు అంటున్నారు. ఆయన ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. మనుషులను రెచ్చగొట్టడమే తప్ప ఇందులో ప్రయోజనం ఏముంది? ఫోన్ చేశారు. తప్పది. ఇప్పుడు మీకోసం ఎవరు నా కోసం ఎవరు చెప్పడు. ఈ మధ్యలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తుంటారంటే కొంత రెచ్చగొడుతుంటారు. అవును సార్. మీరు వెనకాల కుటుంబం కలిగి ఉంటారు. మీరు కుటుంబానికి ఆధారంగా మీరు ఉంటారు, నేను ఉంటాను. శత్రుత్వము, ద్వేషాలు, అసూయలు మనకు అంత అవసరమా? లేదు సార్. మంచి మాట చెప్పారు సార్ మీరు. తప్పు కదా. ఇప్పుడు మీకు తెలిసిన నిజం మీరు చెప్పండి, నాకు తెలిసిన నిజం ఏదో నేను చెప్తా. ప్రజలు ఈ రెండిట్లో ఏది తీసుకుంటే ప్రయోజనం అనేది వాళ్ళు గుర్తిస్తా. వాస్తవం చెప్పారు సార్, తప్పకుండా. అంతే కదా. ఇప్పుడు కోర్టులో నిలబడినప్పుడు ఒకడు దోషి అవుతాడు, నిర్దోషి అవుతాడు కదా. ఇప్పుడు ఇద్దరు నిర్దోషులు ఎవరు? ఇద్దరు దోషులు కారు. ఖచ్చితంగా ఒకడు దోషి అయితే ఖచ్చితంగా నిర్దోషి అవుతాడు. చంపబడినవాడు ఒకడయ్యి ఉండొచ్చు, చనిపోయినవాడు ఇంకోడయ్యి ఉండొచ్చు. ఒకడు చంపేవాడు ఉంటాడు, ఒకడు చచ్చిపోయిన వాడు ఉంటారు. ఇద్దరు బోర్లో నిలబడతారు. కానీ ఇద్దరులో ఎవరో మంచోడు చెట్టోడు అనేది ప్రజలు జడ్జిమెంట్ తీరుస్తారు కదా. ఎవరో మీకు చెప్పారని మీరు కూడా ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన ఏమైతే మక్బూల్తో డిబేట్ చేయండి మంచి వ్యక్తి కదా ఆయన మక్బూల్ సార్ అని చెప్తే విని ఆయన అందరూ ఫోన్ చేశారు సార్. మీ నెంబర్ వచ్చాడు, ఆయన నెంబర్ ఇచ్చిన. మీ నెంబర్ లేదు సార్, మీ నెంబర్ దగ్గర లేదు. నేను ఇక్కడ ముస్లింల మధ్య నేను ఉండేది మజీద్ సెంటర్ లో ఉంటా. ఇక్కడ నా ఇరుగు పొరుగు కుటుంబాలు కూడా ముస్లింలే. తెల్లారితే వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటా. వారు కూడా డిబేట్
చూస్తూనే ఉంటారు. అదే 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 కదా, అలాంటి వ్యక్తి కాదంటే లేదు మీరు దమ్ముని డిబేట్ చేయండి మా మక్బూల్ సార్తో, మీకు అర్థమవుతుంది అంటే నేను అందుకు ఫోన్ చేసి నెంబర్ తీసుకుని మీకు ఫోన్ చేశాను. తప్పే లేదు బ్రదర్, తప్పలేదు. ఒక మంచి విషయానికి మీరు అలా పలకటంలో తప్పే ఉంది, న్యాయమే కదా. అదే చాలా సంతోషం. వలీ అహ్మద్ అని ఉన్నాడు ఒక వ్యక్తి, ఆయన డిబేట్ చేస్తామంటా అంటే అందుకు ఫోన్ చేశాను. లేకపోతే నేను ఫోన్ చేశాను సార్ నేను. దీనివల్ల ఏం జరుగుతుందంటే బ్రదర్, ఒకరి మాట మీద ఒకరు అసూయతో పెరుగుతుంది తప్ప ఇందులో పనికొచ్చేది ఏముండదు బ్రదర్. కాకపోతే మీ సమయం ఖాళీ చేసుకోకుండా, అంటే వ్యర్థం చేసుకుండా మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారు ఈ దైవ కార్యక్రమాలు యూట్యూబ్ ద్వారా మీరు కూడా లైవ్ లో పెట్టండి. తప్పకుండా సార్, ఖచ్చితంగా పెట్టండి. అంతే తప్ప ఒకే వ్యక్తితో రోజుల తరబడి మాట్లాడే కన్నా దైవం మీకు ఏదైతే ఆదేశించారో దానిని ప్రజలకు ఖచ్చితంగా మీరు చెప్పండి. ఎలా సార్, మీరు ఆలిం కోర్స్ చేశారా ఎట్లా సార్ మీరు? ఏం బ్రదర్, ఆలిం కోర్స్ చేశారా మీరు? ముస్లిమ్స్ కదా? అవును బ్రదర్ గత కాలంలో ఏం బ్రదర్, మీరు మీకు తెలిసిన అన్ని మంచి విషయాలు, సమాజానికి ఏది ప్రయోజనమో, నైతిక విలువను కాపాడగలిగేది తెలుగు విషయాలు డైలీ ప్రతిరోజు చేయండి బ్రదర్. మీరు మీ దాంట్లో ఏ మంచి ఉన్నదో ఖచ్చితంగా మీరు చెప్పి దాన్ని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. 10 మందికి మేలే కదా. ఓకే బ్రదర్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే.